గౌరవప్రదమైన స్థానం వచ్చిందంటే ఆయన క్యాబినెట్ ర్యాంక్ కూడా వెళ్ళేది. మీకు విచిత్రం ఏంటంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపితే కనీసం ఒక క్యాబినెట్ హోదా కూడా తీసుకోలేదు చిరంజీవి. ఆ మేరకు కూడా బార్గెనింగ్ లేదు. సో ఒక సహాయ మంత్రిగా అడ్జస్ట్ అయిపోయి కాంగ్రెస్లో విలీనం చేశారు. అంటే పెద్ద పొలిటికల్ ప్లాట్ఫామ్ పైన ఉండాలి అని. అందువల్ల ఇట్ వాజ్ ఎ బిగ్ బిలయింగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. చిరంజీవి పైన ఎన్నో ఆశలు పెట్టుకున్న లక్షలాది మంది ప్రజల ఆశలను వమ్ము చేసి చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి అకారణంగా కాంగ్రెస్లో కలిపారు. ఒక మంచి ప్రయోగం తెలుగు రాజకీయాల్లో. అలాంటి ప్రయోగాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపి ఒక రకంగా బైపోలార్ రాజకీయాలతో విసిగెత్తిన ప్రజలకు, అంటే అటు కాంగ్రెస్ లేదంటే తెలుగుదేశం, ఈ రెండు పార్టీలు తప్ప మూడవ ఆ చాయిస్ ప్రజలకు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైసీపీ, ఇంకో చాయిసే లేదు. అలాంటి పరిస్థితికి నెట్టివేయబడింది. అందువల్ల చిరంజీవి ఆ కారణం మొదలు చెప్పాలి. ప్రజారాజ్యం ఎందుకు కథ ముగిసింది, ఎందుకు విలీనం చేయాలి, దాని తర్వాత రూపాంతరాల గురించి మాట్లాడుకోవచ్చు. అయితే ఇది ఒక ఇండికేషనా జనసేనలో చిరంజీవి పూర్తి స్థాయిలో రంగంలో దిగి జాతీయ రాజకీయాల్లో చిరంజీవి ఉండి రాజ్యసభకి ఏమైనా వెళ్ళి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటాడా? ఎందుకంటే గతంలో నాగబాబు మంత్రి అవుతారన్నప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని కూడా ఒక టాక్ నడిచింది. ఇటీవల కాలంలో మోడీ చిరంజీవుల మధ్య సాన్నిహిత్యం అని చూస్తున్నాం. అందువల్ల ఒక పాసిబిలిటీ కొట్టిపారేలేం. చిరంజీవి జనసేనలో యాక్టివ్గా ఉండి జనసేన గౌరవాధ్యక్షుడిగానో ఏదో ఒక పదవి తీసుకొని ఆయన రాజ్యసభకు వెళ్ళి అక్కడి నుంచి మోడీ క్యాబినెట్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే జనసేనకి ఇంతవరకు క్యాబినెట్ మంత్రి లేదు. జనతాదళ్ మీకు చిన్న చిన్న పార్టీలకు కూడా ఒక 1 సీట్ 2 సీట్స్ ఉన్నా కూడా మీకు ప్రభుత్వంలో రిప్రజెంటేషన్ ఉంటుంది. అందువల్ల జనసేన చిరంజీవిని రాజ్యసభ పంపించి కేంద్ర మంత్రి చేస్తుందా జనసేన తరఫున? చిరంజీవి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన చివరకు బీజేపీలో మాత్రం విలీనం కాకూడదని కోరుకోవాలి ఎవరైనా. ఎందుకంటే కాంగ్రెస్లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన అనుభవం ఉంది కనుక మళ్ళొకసారి ప్రజలు మీ పైన పెట్టిన ఆశలను వమ్ము చేయకూడదు. ఒక బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తిగా జనసేన నిలబడాలి. అందుకు చిరంజీవి చేరికకు ఉపయోగపడుతుంది. చిరంజీవి పార్టీని నడపలేని పరిస్థితుల్లో అండ్ ప్రత్యర్థుల నుంచి వస్తున్న ఈ మాటలు ఉంటాయి కదా సార్, అవి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన పార్టీని మూసేశారు, విలీనం చేసేశారు అనేది ఒక ప్రచారం సార్. ఏం జరిగింది అప్పుడు అంటే చాలా విషయ ప్రచారాలు జరిగాయి కదా సార్. జెండా పీకేద్దామని ఒక పత్రిక బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అవన్నీ ఉన్నాయండి. అదేమున్నది బ్యానర్ ఐటమ్ ఏమన్నారు? పార్టీ పీకేసుకుంటారు అన్నారు. అదే జరిగింది. జెండా పీకేద్దాం అన్నారు. అదే అండి, జెండా పీకేసుకుంటారు అని. పీకేద్దాం అంటే ఎవరు పీకేద్దాం అని చెప్పి చిరంజీవి సన్నిహితులతో మాట్లాడినట్టుగా ఒక కథనం వచ్చింది సార్. అంటే దానివల్ల ఏంటి దాడి ఎట్లయితే నిజంగానే పీకేసుకున్నారు కదా జెండాను. ఇప్పుడు ఆ పత్రిక రాసిన కథనం నిజమైంది కదా. అంటే వాస్తవంగా ఆ పత్రిక ముందు లీక్ అయి ఉంటుంది, రాస్తుంటారు. అది కాదు కదా దాడి. ఏం ప్రజారాజ్యం పైన ఏం దాడి జరిగింది? సిబిఐ దాడులేనయా, ఈడీ దాడులేనయా, మాటల దాడి. అసలు ఏ మాటల రాజకీయాలు ఉన్నాయి? మాటల దాడి కూడా జరగలేదు. మీరు చిరంజీవి గారిని కలిశారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు. అంటే చిరంజీవి గారు చాలా సెన్సిటివ్ సార్, మీకు తెలిసి ఉంటుంది. ఏదన్నారు అలా ఆ మాట కూడా చిరంజీవి గారు చాలా సందర్భాలు చెప్పారు. నేను ఒక మాట పడలేను, కానీ నా తమ్ముడు అలాంటి వాడు కాదు, ప్రత్యర్థులు. ఏదైనా రాజకీయాల్లో చేరే ముందు ఆలోచించారు. నేను ఏ మాట పడ్డాను, రాజకీయాల్లో మాట పడకుంటుంటారా? సో అందువల్ల అది ఇష్యూ కాదు. సెన్సిటివ్ రాజకీయాల్లో రాకూడదు అంతే తప్ప రాజకీయాల్లోకి వచ్చాక సెన్సిటివ్ ఉంటాయా? అయినా పబ్లిక్ లైఫ్లో ఉంటే సెన్సిటివ్ ఉంటుందా? సినిమా యాక్టర్లను అనరా? సో అది ఇష్యూ కాదు. మీకు ఏ రకమైన ఒత్తిడి అప్పుడు ప్రజారాజ్యమే లేదు. అది రాంగ్ ఆర్గ్యుమెంట్. ప్రజారాజ్యం మీద అసలు ప్రజారాజ్యం కాంగ్రెస్ కాదు, రైవలే కాదు, రైవల్ తెలుగుదేశం. ప్రజారాజ్యం పైన ఒత్తిడి ఎందుకు ఉంటుంది? నిజంగా ఏమైనా ఒత్తిడి ఉంటే తెలుగుదేశం పైన ఉండాలి. చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలుగుదేశాన్ని కాంగ్రెస్లో కలిపారా? అసలు ఒత్తిడి ఎందుకు ఉంటుంది? ప్రజారాజ్యం ఇది నాట్ ఏ ప్రైమరీ పార్టీ. అప్పుడు రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఉంటే మొదలు ప్రజారాజ్యం మీద ఎందుకు ఒత్తిడి ఉంటుంది? ప్రజారాజ్యం మీద ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. చిరంజీవి పైన ఒత్తిడి ఉండే అవకాశమే లేదు. దాడి జరిగే అవకాశమే లేదు. అందువల్ల మాటల దాడి కూడా ఏం జరగలేదు. అప్పుడు ఎవరు విమర్శించారు చిరంజీవిని వ్యక్తిగతంగా? ఎవ్వరు ఒక్క మాటలే. అసలు ప్రజారాజ్యాన్ని ఎవరు విమర్శించకుండా విమర్శించలేదు. ఎందుకంటే అప్పుడు విమర్శలలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డిని కదా. నేను ఆ రోజు శాసనమండలిలో ఉన్నాను కూడా. నాకు చిరంజీవి గారు ఫస్ట్ జాయింట్ సెషన్లో కూడా కలిశారు 2009లో. నాకు మీకు ఉభయ సభల సమావేశాలు కూడా కలిశారు. సో ప్రత్యేకంగా నేను వెళ్ళే వరకు మా ఎమ్మెల్సీలు చెప్పారు, చిరంజీవి గారు అడుగుతున్నారు సార్ మీ కొరకు
నాగేశ్వర రెడ్డి అని